ఆషాఢంలో మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అన్న ఇప్పుడు అంటే 'గబ్బర్ సింగ్' టీమే వచ్చిందని కూడా చెప్తున్నారు. 3 రోజుల కిందట కూడా బాగానే ఉన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ బాగా అయింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని కూడా చెప్తున్నారన్న. అంటే అన్నకు లివర్ మెయిన్ ఎఫెక్ట్ అయింది. కిడ్నీ ఫస్ట్ పోయింది. దాని తర్వాత లివర్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి, కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే. మేము అన్న మళ్ళీ కోలుకొని మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీకి వస్తాడు అనుకున్నాం, కానీ అన్న ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం అన్న మాకు. మీరు ఫస్ట్ బాగా హెల్ప్ చేశారు. సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు అన్న మీతో ఏం మాట్లాడారంటే లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు కానీ? సెకండ్ టైం అంటే ఆర్బీఎం హాస్పిటల్ బోడుపల్లి ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అన్న లేచి వాటర్ తాగిండు. వాటర్ తాగి మంచిగానే ఉండే. బెడ్ కొద్దిగా బ్యాక్ ఇట్లా ఇట్లా కూర్చున్నట్టు ఒరిగిండు. అందరితో బాగా మాట్లాడిండు. నేను పోగానే ప్రవీణ్ బాగున్నావు అని చెప్పి చేయగలిపి మాట్లాడిండు. బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అంటే బాగున్నా అది ఇది అని చెప్పి డాక్టర్లు కొద్దిగా మాట్లాడిపించారు. చాలాసేపు మాట్లాడిపిస్తే మాట్లాడిండు. డైలాగ్ చెప్పు అంటూ ఇప్పుడు రాదు, నాకు సిచ్యువేషన్ బట్టి వస్తుంది అని చెప్పి చాలాసేపు మంచిగా మాట్లాడిండు అన్న. చలో ఇక అన్న మంచిగా చెప్పానని చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా ఉండే మేము. కాకపోతే ఆ లివర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్లనే అన్నకు ఇలా జరిగింది. అంటే నిన్న నైట్ దాకా కూడా బాగానే ఉన్నారు, తర్వాత ఇలా జరిగిందని కూడా వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారన్న. అవును, నైట్ కూడా బాగానే ఉండే. మొన్న 3 days 4 days నుంచి ఐసీలో ఉన్నాడు. అప్పుడు కూడా వెళ్ళాం మేము, చందనగర్కి వెళ్ళి చూసి వచ్చినాము. నైట్ 8 దాకా బాగానే ఉన్నారని. అవునవును, బాగానే ఉండే. కాకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల అది అలా జరిగిపోయింది అన్నది. ఓకే, అంటే ముందే ఎవరైనా ఫండ్ ఇచ్చేవాళ్ళు దాతలు కానీ అలా ఎవరైనా ముందే వచ్చుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదని చెప్తారా? అంటే ఫస్ట్ మీ సుమన్ టీవీ వల్లనే కొద్దిగా పబ్లిక్కి బయట అందరికీ తెలియడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నకు కూడా కరెక్ట్ బాడీ కూడా సహకరించలేదు. సహకరించే టైంకి అందరూ చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మన తెలంగాణ వాళ్ళు మొత్తం లీడర్లు కానీ మినిస్టర్లు, మైనపల్లి అన్న వచ్చిండు, మన శ్రీహరి గారు వచ్చారు, విశ్వక్సేన్ అన్న 2 lakhs ఇచ్చిండు. చాలామంది స్పందించడానికి రెడీ అయిపోయారు. కాకపోతే అప్పటికే కొద్దిగా లివర్ ఇన్ఫెక్షను, జాయింటీస్ కూడా వచ్చినాయి అన్నారు. మరి ఏందో తెలియదు మాకు కూడా. కాకపోతే అన్న ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత మంచి ఆర్టిస్ట్ మిస్ అయ్యిందని చెప్పి మొన్న చూస్తే కోట గారు అలాగే చనిపోయారు. ఇప్పుడు వెంకటన్న ఇండస్ట్రీలో చాలా బాధాకరమైన విషయం అన్నది మాకైతే. మీకు అన్నకున్న అనుబంధం ఎట్లాంటిది? మాకు అన్నగా ఉన్న అనుబంధం అంటే అన్న మాతో పాటు చాలా మూవీస్లలో మేము చేసినప్పుడు అన్న మాకు గట్టి సపోర్ట్ ఉంటుండే. మాకు అన్న ఎలా అంటే మాకు ఎక్కడ పోయినా ప్రవీణ్ షూటింగ్ ఉంది మాట్లాడిపిస్తా అని చెప్పి అన్ననే మాకు ఫుల్ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి మాకు షూటింగ్ చేయించేవాడు. గబ్బర్ సింగ్లో కూడా అంత్యాక్షరిలో కూడా అన్నతో పాటు చాలా క్లోజ్గా మూవ్ అయినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న సాంగ్ కూడా. కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి చాలామంది పెద్ద హీరోలు ఎవరు ఇంతవరకు అసలు రెస్పాండ్ అవ్వలేదు కదా, వాళ్ళ ఫ్యామిలీ బాగా చెప్పుకొని వస్తున్నారు దీని మీద. అంటే మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో పెద్ద హీరోస్తో చేశారు ఫిష్ వెంకట్ గారు, అండ్ మీకు కూడా తెలుసు, మీరు కూడా కో యాక్టర్గా సన్నిహితులు ఆయనకి. బట్ ఎందుకు ఇంతవరకు పెద్ద యాక్టర్స్ నుంచి, స్టార్ హీరోస్ నుంచి ఎందుకు ఇంతవరకు రియాక్షన్ అనేది రాలేదు? అది ఏమో నాకు తెలీదు, మాకు కూడా అంత ఐడియా లేదు. మన దిల్రాజ్ సార్ వాళ్ళ పిఏ వచ్చి మాట్లాడారంట డాక్టర్తోని, మీకు ఏమన్నా మేము చూసుకున్నామమ్మా హాస్పిటల్లో ఎక్కడున్నా సరే, మీకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి దిల్రాజ్ సార్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి చేశారంట. మరి పెద్ద హీరోల సంగతి అంటే మాకు కూడా అంత ఐడియా లేదు. విశ్వక్సేన్ అన్న ఒకడు హెల్ప్ చేసిండన్న. ఇంకా కిన్కారా ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మీరే ఉండే కదా, మళ్ళీ వేరే హీరో వచ్చిండు, ఆయన కూడా వచ్చి బాగా సహకరించిండన్న. అంటే మీ నుంచి గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేశారా ఇలా జరిగిందని? నా సార్కి తెలిసిండొచ్చు అన్న, మేబీ ఇప్పటి వరకు. సార్ మరి ఎక్కడ ఉన్నాడో మాకు కూడా అంత ఐడియా లేదు. షూట్లో ఉన్నాడో మరి బిజీ ఉండొచ్చు సార్కి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తాడు. ఎందుకంటే సార్కి కూడా బాగా ఇష్టమైన వ్యక్తి. మా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ సార్కి కానీ, పవన్ సార్ కానీ, అందరికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోలందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. ఫిష్ అనగానే మస్తు మాట్లాడుతుంది అన్న కూడా. అన్నతో పాటు వాళ్ళు కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు హీరోలందరూ. మీరు పెద్ద హీరోలకి ఇంకా ఎంతమందికి తెలియజేశారు ఈ విషయంలో జరిగిన నైట్ నుంచి కానీ? ఎంతవరకు ఎవరు రాలేదు, గబ్బర్ సింగ్ టీమే వచ్చిందని కూడా అలా సతీమణి గారు చెప్తూ ఉన్నారు. అవునా, ఇప్పుడు అదే తెలియజేస్తున్నామన్నా అందరికీ. ఇప్పుడిప్పుడే మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు. అందరు రాగానే ఒకటేసారి మేము ఫోన్లు చేసి అందరికీ పెద్ద హీరోలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళకు కూడా తెలిసిండొచ్చు. ఇప్పటివరకు మీడియా ద్వారా అందరి హీరోలకు కూడా తెలిసిండొచ్చు అని మేము అనుకుంటున్నాం. చిన్న ఆర్టిస్టులు ఎవరు రాలేదు ఎంతవరకు? వస్తున్నారు, అందువేళ ఉన్నారు, అందరు వస్తున్నారు. అందరు ఆర్టిస్టులు వస్తున్నారు. ఇంకా ఫ్యామిలీకి ఇల్లు తప్ప ఏం లేదు, సాయం చేయాలని కూడా అంటున్నారు. ఇప్పటికైనా రియాక్ట్ అయితే ఫిలిం ఛాంబర్ నుంచి అయినా, ఇండస్ట్రీ నుంచి అయినా ఎవరైనా పెద్దలు బెటర్ అనుకుంటున్నారు.
ఇప్పుడు సాయం అంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా చేస్తారన్న. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు సోర్సు అన్ననే. అన్న లేడు ఇప్పుడు. అన్న ఉన్న రోజులు అలా అంతా హ్యాపీగా ఉండే. 2 బాబులు ఉన్నారు, పాప ఉంది. వాళ్ళకు కూడా ఇండస్ట్రీ నుంచి కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే ముందే ఈ సాయం అందుంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని కూడా అంటున్నారు. బట్ ముందే ఎందుకు రియాక్షన్ అవ్వలేదు ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా పెద్ద హీరోలు, స్టార్ హీరోలు? అంటే అన్నకి ఏంటంటే మెయిన్ బాడీ సహకరించలేదన్న. అన్న బాడీ సహకరించినట్టు పెద్ద పెద్ద హీరోలు కానీ అందరు వచ్చి హెల్ప్ చేయడానికి అందరు రెడీ ఉండే. కాకపోతే వాళ్ళకి తెలిసేంత లోపే ఇది సడన్గా ఇలా జరిగిపోయింది అనేది. మెయిన్ బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ జరిగిందంట. మొన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కూడా కనుక్కున్నాము. బాడీ ఇన్ఫెక్షన్ వల్లనే అన్నకు ఇలా జరిగిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎలా ఉండేవాళ్ళు అంటే సెట్లో మీతో విశ్వ వెంకటం? నా వెంకటన్న క్యారవాన్లు ఉన్నా కూడా మేము ఎక్కడున్నా సరే మధ్యాహ్నం లంచ్ టైం కాగానే మాకు ఫోన్ చేసి ప్రవీణ్ రా అని చెప్పి పిలిచి, నన్ను కాదు అన్నతో పాటు చేసి ప్రతి ఒక్కరికి పిలిచి అన్న ఫుడ్ పెడుతుండే, మాకు అందరితో మంచిగా ఉంటుండే, మాతో కూర్చొని ఎంజాయ్ చేస్తుండే సెట్లో మొత్తం. అన్న చిన్న ఆర్టిస్ట్ అని చూడడు, పెద్ద ఆర్టిస్ట్ అని చూడడు, ఎవరైనా సరే అందరు సమానమే అంటాడు అన్న. అన్న ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అసలు ఆ నైట్ జరిగింది అంటున్నారు. 8 దాకా బాగానే ఉందని కూడా వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇద్దరు చెప్తున్నారు. మీకు ఎప్పుడు తెలిసిందంటే ఇన్సిడెంట్ ఇలా జరిగిందని? నాకు నైట్ 9:40కి అట్లా అలా కూతురు కాల్ చేయడం జరిగింది. ఫిషింగ్ కూడా నా కూతురు కాల్ చేసి ఇట్లా డాడీ ఇట్లా అయిపోయాడని పాపం ఏడుస్తుంది అక్క. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ బోడుపల్ల ఆర్బీఎం హాస్పిటల్ ఉన్నప్పుడు అన్నకి మేము చాలా హెల్ప్ చేసినాం, అందరితో హెల్ప్ చేయించినాము. దగ్గరుండి నేను అన్న ప్రాణం కాపాడదాం మన కుటుంబ సభ్యులందరితో అందరం కలిసి కూడా చాలామంది దగ్గర పోయి సాయం కొరకు కూడా కోరుకోవడం జరిగింది. కానీ అన్నకి సాయం కొద్దిగా అందింది, కొద్దిగా అందలేదు. కానీ సరైన సమయానికి అన్న బాడీ కూడా సహకరించలేదు, అది కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. ఫస్ట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ఉండే, తర్వాత లివర్ కూడా పాడైందని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో అన్న సీరియస్గా ఉండి దీనికి గురైపోయాడు. అక్కడ ఉన్నప్పుడు విశ్వక్సేన్ అన్న 2 లక్షలు, మన మైనపల్లి హనుమంతరావు గారు 2 లక్షలు, మినిస్టర్ శ్రీహరి గారు 2 లక్షలు, కొత్త హీరో ఆయన ఒక 2 లక్షలు ఇట్లా అందించడం జరిగింది. నేను కూడా జనసేన పార్టీ నుంచి నాకు తోచిన సాయం అక్కడ లోకల్లో అలా కూతురికి నేను సాయం అందించడం జరిగింది. కానీ అన్న విశ్వ వెంకటన్న మనం చూసుకుంటే అన్న చివరిగా ప్రాణంతో పోరాడి చనిపోయాడు అన్న. చాలా బాధాకరం. అన్న చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాం ఇప్పుడు కూడా, ఎందుకంటే అన్న ఎక్కడ కలిసినా ఎక్కడున్నా అన్నతో మేము లంచ్ చేసేటప్పుడు కూడా అన్న మంచిగా మాట్లాడేటోడు. తెలంగాణ స్లాంగ్లో అన్న ఏం రా ఇట్లున్నారా అన్న ఆ విధంతో మాట్లాడితే మా కడుపు నిండుతుండే. ఆ విధంగా అన్నతో మా జర్నీ. కానీ అన్న ఇప్పుడు లేని లోటు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంటే 3 రోజుల కిందట బాగానే ఉందని, నైట్ దాకా బాగా సడన్గా ఈ లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఇలా జరిగిందని, లివర్ ఇన్ఫెక్షనే బాగా ఎక్కువైందని కూడా చెప్తున్నారు. లివర్ ఇన్ఫెక్షన్ పక్కకు పెడితే మనం చూసుకున్నట్టయితే అదైతే వాస్తవానికి డ్యామేజ్ అయింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బాడీ అంతా సెప్టిక్ అయిపోయింది, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి జాంటీస్ బ్రెయిన్కి ఎక్కి అన్నకి ఇంకా స్పెషర్ ఎక్కువైపోయింది, బాడీ మీద స్పెషర్ ఎక్కువైపోయి అన్న ఒక 3 days నుండి ఈ స్పెషర్ల నుండి పోరాడి నిన్న నైటు అన్న చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం.